వైసీపీలో మార్పులు ముగ్గురు మంత్రులను తీవ్ర ఆవేదనకు గురిచేస్తోంది. విడుదల రజని, ఆదిమూలపు సురేష్, మేరుగ నాగార్జున నియోజకవర్గాల మార్పుతో అమాత్యులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. మంత్రి అయ్యాక సొంత నియోజకవర్గం చిలకలూరిపేటలో క్యాడర్కు విడుదల రజని దూరమయ్యారు. వ్యతిరేకత మూటగట్టుకున్నారు. దీంతో ఆమెకు ఏమాత్రం అనుబంధం లేని గుంటూరు వెస్ట్ బాధ్యతలు అప్పగించారు సీఎం జగన్. మరోవైపు ఆదిమూలపు సురేష్ను టీడీపీ కంచుకోటగా చెప్పుకునే కొండపికి పంపారు. అక్కడ గెలుపుపై ఆదిమూలపు సురేష్కు ఏమాత్రం నమ్మకం లేదని వైసీపీ నాయకులే చెప్పుకుంటున్నారు. ఎందుకంటే అక్కడ మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ప్రభావం కూడా ఉంటుందని, ఆయన ఓడిస్తారనే భయం మంత్రిలోనూ లేకపోలేదు. దీంతో సీఎం జగన్ ను కలిసి తమ సమస్య చెప్పుకున్నారు ఆయన. ఇక సంతనూతలపాడు నియోజకవర్గానికి కొత్తగా వస్తున్న మంత్రి మేరుగ నాగార్జునకు క్యాడర్ సహకరిస్తుందా అనే అనుమానాలున్నాయి. దీంతో ఏం చేయాలో ముగ్గురు మంత్రులు రజని, సురేష్, మేరుగ నాగార్జునకు పాలుపోవడం లేదు. కంప్లీట్ డీటెయిల్స్ మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, చెప్పండి, ముగ్గురు నేతల నియోజకవర్గాల మార్పు వారిలో అసమ్మతి రాగం అనుకోవచ్చా? అలాగే సీఎంను కలిసి వాళ్ళు ఏమని విన్నవించుకోవాలనుకుంటున్నారు? అప్డేట్స్ ఏంటి? మొత్తం మీద చూసుకుంటే వైఎస్ఆర్సీపీకి సంబంధించి 2 రోజుల క్రితం దాదాపుగా 11 మంది అభ్యర్థులకి స్థానచలనం చేసిన పరిస్థితి కనిపిస్తోంది. సాధారణంగా మనం చూసుకుంటే కనుక ఐఏఎస్ అధికారులకి, ప్రభుత్వ అధికారులకు మాత్రమే బదిలీల ప్రక్రియ జరుగుతుంది. కానీ రాజకీయాల్లో మొట్టమొదటిసారిగా వైఎస్ఆర్సీపీ మాత్రం ఆ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలని, ఒక జిల్లానికి సంబంధించిన వ్యక్తుల్ని మరొక జిల్లాకి బదిలీ చేసిన పరిస్థితి. అయితే ముగ్గురు మంత్రులు ప్రధానంగా చూసుకుంటే పల్నాడు జిల్లా చిలకలూరుపేటలో ఎమ్మెల్యేగా గెలుపొంది మంత్రి అయిన విడుదల రజనీని గుంటూరు పశ్చిమ నియోజకవర్గానికి, అలాగే బాపట్ల జిల్లా వేమూరు నియోజకవర్గాన్ని నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తూ మంత్రి అయిన మేరువ నాగార్జున్ని సంతనూతలపాడు ఎమ్మెల్యేగా, అలాగే ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం ఎమ్మెల్యే మంత్రిగా ఉన్న ఆదిమూలపు సురేష్ ని ప్రకాశం జిల్లా కొండేపు నియోజకవర్గానికి సంబంధించి ఇన్ఛార్జ్ గా ప్రాక్టీస్ కూడా జగన్ 2 రోజుల క్రితం నిర్ణయం తీసుకున్నారు. ఒక్కసారిగా ఆ నియోజకవర్గాలకు సంబంధించి కూడా వాటికి హద్దులు కానీ లేకపోతే ప్రామాణికం కూడా ఏమాత్రం కూడా అవగాహన లేని పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా చూసుకుంటే ఆ నియోజకవర్గాలకు సంబంధించి ఇప్పటికే 3-4 గ్రూపులుగా ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. ఉదాహరణకి గుంటూరు పశ్చిమ నియోజకవర్గం కనుక చూసుకున్నట్లయితే వైఎస్ఆర్సీపీకి సంబంధించి 6 గ్రూపులు ఉన్న పరిస్థితి కనిపిస్తోంది. మేయర్ కావటి మనోహర్ నాయుడు గ్రూపు, ఎమ్మెల్సీ అప్పిరెడ్డి గ్రూపు, అలాగే మా ఎమ్మెల్సీ యేసురత్నం గ్రూపు, స్థానిక ఎమ్మెల్యే ఎవరైతే టీడీపీ నుంచి వైసీపీలో చేరడం మద్దాల గిరి మరొక గ్రూపు, అలాగే మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ మరొక గ్రూప్, ఇట్లా మొత్తం వైఎస్ఆర్సీపీకి సంబంధించి 5 నుంచి 6 గ్రూపులు ఉన్న పరిస్థితి కనిపించింది. ఒక్కసారిగా చిలకలూరుపేట నుంచి గుంటూరు పశ్చిమకు రావడంతో ఏం చేయాలో పాలుపోని పరిస్థితి అయితే మాత్రం ప్రస్తుతం రజనీకి నెలకొనుంది. ఈ నేపథ్యంలో ఇటువంటి విభేదాలన్నా పరిష్కరించాలి, లేకపోతే వేరే నియోజకవర్గానికన్నా మార్చాలని చెప్పి కూడా ఆమె విన్నవించుకునే అవకాశం కనిపిస్తోంది. ఇక మరొక వైపు మంత్రి ఆదిమూలపు సురేష్ కు సంబంధించి కూడా ఎర్రగొండపాలెంలో ఆయన కొంత వ్యతిరేకత ఉన్నప్పటికీ కూడా ఆశించిన స్థాయిలో లేదు. ఖచ్చితంగా నయానో భయానో చెప్పి గెలుపొందే అవకాశం ఉందని చెప్పి ఆయన భావించారు. కానీ ఆయన తీసుకెళ్లి కొండేపి నియోజకవర్గంలో వేశారు. కొండేపి నియోజకవర్గానికి సంబంధించి మొదటి నుంచి కూడా తెలుగుదేశం పార్టీ కంచుకోటగా ఉన్న పరిస్థితి ఆ నియోజకవర్గంలో ఉంది. ఇక వైఎస్ఆర్సీపీకి సంబంధించి కొండేపి నియోజకవర్గంలో 4 గ్రూపులుగా ఉన్న పరిస్థితి కనిపిస్తా ఉంది. అలాగే ఇక్కడ వీటన్నిటికంటే మించి బాలనేని వర్సెస్ ఆదిమూలపు సురేష్ మధ్య పచ్చగడ్డేస్తే బగ్గుమనే పరిస్థితి గత కొంతకాలంగా కూడా కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో ఏదైతే ఆ నియోజకవర్గానికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో బాలినేని వర్గం అక్కడ మెజార్టీగా ఉన్న పరిస్థితి కనిపిస్తోంది. బాలినేని వర్గం సహకరిస్తుందా లేదా అనేది కూడా అక్కడ పెద్ద చర్చనీయమైన పరిస్థితి కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో తన నియోజకవర్గంపై పునరాలోచన చేయాలని చెప్పి ఆయన కూడా ముఖ్యమంత్రి కోరే అవకాశం కనిపిస్తోంది. మరొక వైపు వేమూరు నుంచి ప్రాతినిధ్యం వహిస్తూ సంతనూతలపాడు ఎమ్మెల్యే గెలుపు సంతనూతలపాడు ఇన్ఛార్జి వెళ్తున్న మేరువ నాగార్జున, ఇక్కడ కూడా ప్రస్తుతం పీజీఆర్ సుధాకర్ బాబు ఉన్నారు. ఈయన ఏమాత్రం కూడా సహకరించే పరిస్థితి కనిపించట్లేదు. అక్కడ కూడా పార్టీకి సంబంధించి 4 గ్రూపులు ఉన్నాయి. ఆ గ్రూపుల్ని కట్టడి చేయడంలో సుధాకర్ బాబు కూడా గత కొంతకాలంగా విఫలమైన పరిస్థితి కనిపిస్తా ఉంది. అనేక సందర్భాల్లో కూడా ఆ పార్టీకి సంబంధించిన ఇన్ఛార్జిగా ఉన్న ఎంపీ విజయసాయి రెడ్డి కూడా ప్రయత్నం చేసినా కానీ అక్కడ విభేదాలు ఏమాత్రం కూడా పరిష్కారం కాలేదు. ఈ నేపథ్యంలో వివాదాలు ఉన్న నియోజకవర్గాలకి మంత్రులని బదిలీ చేసి ఇన్ఛార్జీలుగా వేయడంతో ఆ ముగ్గురు మంత్రులు అయితే తలలు పట్టుకుంటున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇప్పటి నుంచే ఇటువంటి పరిస్థితి ఉత్పన్నమైతే రానున్న రోజుల్లో ఇంకెటువంటి పరిస్థితి ఉత్పన్నం అవ్వాలి. అలాగే మరొక నియోజకవర్గంలో ఇప్పటిదాకా సెట్ చేసుకొని లాస్ట్ 2 నెలల ముందు కొత్తగా నియోజకవర్గానికి వెళ్తాం, అక్కడ పైగా గ్రూపులు విభేదాలు ఉండటం ఏమాత్రం సమంజసం కాదు. ఖచ్చితంగా తమ నియోజకవర్గాలపై పునరాలోచన చేయాలని చెప్పి కూడా ఆ ముగ్గురు అయితే కోరుతున్న పరిస్థితి కనిపిస్తోంది. మరొక వైపు ఈ ముగ్గురికి కూడా సొంత నియోజకవర్గంలో అనుకున్న స్థాయిలో అయితే ఆశాజనకంగా లేదు. కానీ ఈ నియోజకవర్గాలతో పోల్చుకుంటే అక్కడ
కొంత బెస్ట్ అనే భావన మాత్రం ఆ ముగ్గురులో నెలకొని ఉంది రాధిక. థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ శివ.